ఉప్పల్ బాలు అగ్ని పరీక్షలో ఉప్పల్ బాల్ని రిజెక్ట్ చేసి వాళ్ళు ఏదో సాధించామనుకున్నారు. ఆ సీట్లో నువ్వు ఈరోజు కూర్చున్నావు కాబట్టి నువ్వు మాట్లాడగలిగావు. ఇంకా వేరే వాళ్ళు కూర్చొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిన్నటిదాకా నీ సిచ్యువేషన్ కూడా అదే. ఈరోజు అక్కడ కూర్చోగానే నువ్వేదైనా పెద్ద ఇదైపోవు. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేసి ఇంకా ఎక్కువ హీరో చేసావు ఉప్పల్ బాలుని. అందుకని పడ్డ వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు. ఉప్పల్ బాలు ఇప్పుడు ఇంకా డబల్ అసలు నైట్కి నైట్ ఎక్కువ అనమాట స్టార్ అయిపోయాడు. ఎందుకంటే మీరు బిగ్ బాస్లో వస్తేనే ఫేమస్ అవ్వడం కాదు, ఆల్రెడీ ఉప్పల్ బాలు ఫేమస్, చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే మాకు తెలుసు, మాదంతా ఒక గ్రూపు, మేము ఉప్పల్ బాలు కలిసి ఉన్నాను. తను అప్పటికి ఇప్పటికీ ఎంత ఫేమ్ నేమ్ వచ్చినా చేంజ్ అవ్వలేదు. అంత మంచి వ్యక్తి. చెడుని ఎప్పుడూ ప్రోత్సహించాడు, మంచి వైపే ఉంటాడు. అక్క అంటే అక్క, అమ్మ అంటే అమ్మ, చెల్లి అంటే చెల్లి, అన్న అంటే అన్న, బావ అంటే బావ. అలాగా తన మంచితనంతో ఫేమస్ అయ్యాడు, తన దగ్గర ఉన్న టాలెంట్తో ఫేమస్ అయ్యాడు తప్ప ఈరోజు బిగ్ బాస్కి వస్తే ఉప్పల్ బాలు కొత్తగా ఫేమస్ అయ్యేది ఏమీ లేదు. మీరు రిజెక్ట్ చేసినంత మాత్రాన ఉప్పల్ బాలు క్రేజ్ ఏం తగ్గిపోదు. ఉప్పల్ బాలు ఇంకా నువ్వు బిగ్ బాస్కి వెళ్ళనక్కర్లేదు. దానికంటే ఎక్కువ నీకు ఎంత మంది నీ వాళ్ళు ఉన్నారో ఇప్పుడు సపోర్ట్ చేస్తుంటే తెలుస్తుంది కదా నీకు. దీనికి మించిన సపోర్ట్ ఏం కావాలి ఉప్పల్ బాలు నీకు? దాంట్లో విన్నర్ కావాల్సినగా అన్ని సీజన్లకు నువ్వే విన్నర్. ఇప్పుడు అన్ని సీజన్లో ఎవరికైనా ఇంత నేమ్ ఫేమ్ వచ్చిందో లేదో కానీ నీకైతే ఆల్రెడీ ఉంది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి ఉప్పల్ బాలు? నవదీప్ గారు, మీరందరూ జడ్జెస్గా కూర్చొని ఉప్పల్ బాల్ని ఏదో రకంగా మాట్లాడి తన డిస్కరేజ్ చేసి ఏదోదో మాట్లాడాలనుకున్నారు. కానీ మీరు తీసుకున్న వాళ్ళలో ఎవరు కరెక్ట్ అండి? ఇన్ని సీజన్లలో వాళ్ళవి కూడా మీరు వాళ్ళ లైఫ్లోకి వెళ్ళి ఇవన్నీ మాట్లాడారా? ఇంత డీటెయిల్గా వాళ్ళ లైఫ్ గురించి ఎంత మంది వరస్ట్ వాళ్ళని తీసుకురో నాకు తెలుసు, చూసే వాళ్ళకు కూడా తెలుసు. ఉప్పల్ బాలుని తీసుకున్నంత మాత్రాన సముద్రంలో ఏమంటారు, ఒక చుక్క మంచినీళ్ళు వేస్తే ఏమవుతుంది? ఈ సముద్రం లాంటి ఈ దీంట్లో మంచినీళ్ళు వేస్తే ఉప్పగానే అయిపోతుంది. అదే మంచినీళ్ళలో ఉప్పు నీళ్ళు వేస్తే అది తీయగా అవుతుంది. మంచినీళ్ళు లాంటిది మన ఉప్పల్ బాలు. మంచినీళ్ళంతా మంచివాడు. విషం చుక్క వేయంగానే ఏమీ కాదు తన జీవితానికి. తనకి ఇప్పుడు కొత్తగా వరగదీసేది ఏం లేదు. తనకు ఆల్రెడీ ఫుల్ ఫేమస్. ఉప్పల్ బాలు అన్న డైలాగ్ లేకుండా ఎన్ని సినిమాలు లేవో చూడండి. ఎన్ని సినిమాల్లో ఉప్పల్ బాలు డైలాగ్ ఉంటుంది. అలా ఫేమస్ అయ్యాడు. తన మంచితనం. తనే మంచోడు కాకపోతే ఇంతమంది సపోర్ట్ చేస్తారా? మేము స్వయంగా చూసాం ఉప్పల్ బాలు ఏంటో మాకు తెలుసు. మీరు ఇవాళ కొత్తగా గ్రేడ్స్ ఏం అంటగట్టనక్కర్లేదు. అండ్ రిజెక్ట్ చేసినా పర్లేదు, మీరే పిలిచే రోజు వస్తుంది. దానికే మేమందరం సపోర్ట్ చేస్తున్నాము. ఉప్పల్ బాలు ఆల్ ది బెస్ట్. నీకు వాళ్ళు పిలవడం కాదు, నువ్వు అందరు సెలబ్రిటీతో కంటే ఎక్కువ నిన్ను వాళ్లే పిలుచుకెళ్తారు. సో ఆల్ ది బెస్ట్. రిజెక్ట్ చేసినా నువ్వేం వరి కాకు, వాళ్లే నిన్ను పిలుస్తారు. సో మా సపోర్ట్ అంతా నీకే ఉప్పల్ బాలు.